ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం, నేనే మిమ్మల్ని ఓదార్చేవాడను, చనిపోవు నరునికి తృణమాత్రమగు నరునికి ఎందుకు భయపడతావు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని ఓదార్చేటువంటి దేవుడై ఉన్నాడండి. మనము శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, మనకి ఏం చేయాలని మనకు ఆలోచన రాకపోయినా కూడా దేవుడు మనతో ఉండి మంచి ఆలోచనని తెప్పించేటువంటి దేవుడు అండి. ఇంకొక మాట ఏం సెలవిస్తున్నారంటే భయపడద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో 365 సార్లు భయపడద్దు అని రోజుకొక మాట చెప్పిన దేవుడు వాక్యంలో రాసి ఉందండి భయపడద్దు అని. చనిపోయే మనుషులకి ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి లాంటి ప్రాణమైన మనుషులకి ఎందుకు భయపడుతున్నావు? మనము ఈ లోకంలో మనుషులకి భయపడకూడదండి. భయపడితే మనం దేవుడికే భయపడేటువంటి బిడలుగా ఉండాలి. మనం ఎప్పటికైతే దేవుడికి భయపడి లోబడి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అండి. నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము దేవుడు వాక్యం ఒకటే సెలవిస్తుంది, మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు. ఆ మనుషులు అనొచ్చు, నేను నిన్ను చంపేస్తానని అనొచ్చు, నేను నిన్ను అట చేస్తాను ఇట చేస్తాను మనుషులు భయపెట్టచ్చు. ఒకవేళ వాళ్ళు మనల్ని చంపినా కూడా మనము భయపడాల్సిన అవసరం లేదండి. ఏమంటే యేసయ్యను వెంబడించే ప్రతి ఒక్క బిడ్డ చంపేసినా కూడా మనము దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటే, మనకై మనం ఆత్మహత్య చేసుకుంటే వెళ్ళాం. కానీ మన ప్రమేయం లేకుండా మనల్ని ఎవరైతే అన్యాయంగా చంపుతూ ఉంటారో దేవుని సేవ చేస్తున్నప్పుడు, లేదా దేవుని కార్యక్రమాల్లో మనం ముందుంటే, మనల్ని ఎవరైతే చంపుతూ ఉంటారో దేవుడు మనల్ని చూసేటువంటి దేవుడు. కొన్నిసార్లు దేవుడు కాపాడుతాడు, కొన్నిసార్లు చనిపోయినా కూడా మనం పరలోకానికి వెళ్తాం. దేవుడు ఏది చేసినా మంచికే చేస్తాడండి. అదే దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది. ఈ లోకంలో ప్రాణము పోగొట్టుకుంటే పరలోకంలో దక్కించుకుంటాం, ఈ లోకంలో ప్రాణము దక్కించుకుంటే పరలోకంలో పోగొట్టుకుంటాం. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో మనము భయపడకుండా ఈ లోకంలో జీవిస్తాం. ఒకటి తర్వాత మనం ఈ లోకంలో దిగులు పడకుండా భయపడకుండా యేసుక్రీస్తు వారు మనతో ఉంటారు. రెండు కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవా, మా ప్రియ పరలోక తండ్రి, మేము ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించకుండా, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరుండేటువంటి వారిని ఆశ్రయించకుండా, ఈ లోకంలో డబ్బు ఉండేటువంటి వారిని ఆశ్రయించుకుంటాం, ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించుకుంటాం. మేము సాక్షాత్తు మిమ్మల్ని ఆశ్రయించే మంచి మనసును దయచేయండి. అబ్రహాము దేవ రక్షించండి, ఇస్సాకు దేవ రక్షించండి, యాకోబు దేవ నా దేవ మా దేవ. ప్రతి ఒక్క బిడ్డ మోకాళ్ళు వేసి మీ నామంలో వంగాల, ప్రతి ఒక్క నాలుక వేసి మిమ్మల్ని స్తుతించాలి. అందుకోసము వేసి మీ దగ్గరకు వస్తున్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా, మారాలయ్యా, సర్వసత్యంలోకి రావాలయ్యా. ఆ బిడ్డ వచ్చేదే కాకుండా అనేక మందిని కూడా తీసుకొని రావాలయ్యా, సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నరకంలోకి వెళ్లకుండా, పాతాళంలోకి వెళ్లకుండా మీరు భయపడొద్దని చెప్పారు. ఈ లోకంలోనయ్యా దుష్ట మృగములు ఏ మనుషుడు మా మీదకి రాకుండా భయపడకుండా మీరు మాతో ఉండి మాకు సహాయం చేసేటువంటి దేవ. మనుషులకు భయపడకుండా వేసి మీకు లోబడి మీకు భయపడే మంచి మనసును దయచేయమని సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్య విషయంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలచినాను మా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.